క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం. మనుషులలో గనులుగా ఉండకుండా శిష్యులు సేవకులుగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరైతే అందరికీ లోబడి సేవకుని వలె ఉంటాడో అతడే దేవుని దృష్టిలో అధికంగా ఎంచబడతాడు. ప్రియులరా, యేసు తిరిగి వారు లోకస్తుల వలె ఉండకూడదని శిష్యులకు మరోసారి గుర్తు చేశాడు. ఈ లోకంలో మనుషులు ప్రథమ స్థానాలను, శక్తిని, అధికారాన్ని కోరతారు. వారు ఇతరులపై ప్రభువులుగా ఉండి మిగిలిన వారిని అణగద్రొక్కుతారు. అయితే క్రీస్తు శిష్యులు అలా ఉండక సేవకుల వలె దీనత్వం కలిగి ఉండాలి. సంఘములో నాయకత్వం ఆశించడం తప్పు కాదు, కానీ స్వలాభం కొరకు అధికారం సెలవించడానికి దాని మీద ఆశ